ఎందుకు పోతారు? ఎందుకు పోతారమ్మా? వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కానించి ఎందుకు పోతారు? పోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నా తండ్రిని వదిలిపెట్టి ఇంకోటి తండ్రి అనమంట అంటావా? అనలేం కదా. నా తండ్రి అంటే నేను కొన్న భూమి నువ్వు వచ్చి నువ్వు అంటే ఎందుకు పోతావు? నువ్వు ఇచ్చిందా? కొన్ని మీ అత్తగారు ఇచ్చిరా, కొన్ని మీ అమ్మగారి కాడి నుంచి తెచ్చి ఇచ్చినావా? దేనికి పోతాం? ఏం అవసరానికి పోతావు? ఇప్పుడు ఆ చెమ్ముదో తపాలదో నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే ఒక్కటే ఇల్లు పంచాయతీ వద్దు. అక్కడ 500 మందో 5,000 మందో ఉన్నారు కదా. మొత్తం ఎట్లా మంచినీళ్ళు వస్తాయి? ఓ లీటరో 2 లీటర్లు మొత్తం రెండో సల్పరు సూపర్ పని చేస్తుంది. ఇంకో పనే లేదు. లేదా మోనో ఉంటుంది మందు, అది కూడా బాగానే పనిచేస్తుంది. నువ్వు అలా కలిపినావు అనుకో మళ్ళీ పిల్ల బయటకు వెళ్ళకుంటుంటారు. ఇంకా అవసరం లేదు. ఇల్లు కంటే అదే నిమ్మలం కదా. వాళ్ళని ఏడిపిస్తువి, ఖమ్మంలో ఉన్న వీళ్ళని ఏడిపిస్తువి. అభివృద్ధి లేకపోయే దేనికి? ఏంది 5,000 10,000 గుంతలు తీసి ఎక్కడ నీళ్ళు అక్కడ మోర్లకు పోయేటట్టు చేస్తానడే. మోర్లే సక్కర్లేదు. ఎక్కడ బ్రిడ్జిలు అక్కడనే ఉన్నాయి. మరి దాంట్లో గురించి చేయొచ్చుగా. రైతు బంధు ఒకటైనా ముసలి పింఛన్లు లేకపోయే, మనిషి చేస్తే రైతు బీమా లేకపోయే, కళ్యాణ లక్ష్మి పిల్ల ఉట్టి మళ్ళీ పిల్ల పెండ్లు కూడా వస్తుంది. పిల్ల ఉట్టి మళ్ళీ పిల్ల కూడా పెండ్లికి వస్తుంది. రాశిల్లే దోషిది. కేసీఆర్ తిన్నాడేమో కానీ ఇంత అన్యాయం లేదు. రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కూలిపోయింది. బిజినెస్ లో ఏం చేసుకుంటారు? ఎంత పెద్దోడు, ఎంత లావోడు, ఎంత పొడగటోడు చచ్చినా తిప్పి కొడితే 10 గజాలలో కూడా పెట్టారు మీ బొందలు. 10 గజాలలో కూడా మీ బొందలు పెట్టారు. ఎందుకు కోట్లు? ఒకటే రాసి పెట్టుకోరు. ఇవాళ మీరు కష్టపడి మంది పొట్టలు కొట్టి అవి వేసి ఉన్న 2 పిల్లల్లో 3 పిల్లలు కడుపు నింపాలనుకుంటారు కానీ ఆ కడుపులు కూడా లేకుండా పోతాయి ఒక్కొక్కరిని.